ఇక మహాలక్ష్మి అన్నయ్య బీటెక్ అయిపోయి హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను అని చెప్పుకునేవాడు. కానీ ఊరికే జల్సాలు చేస్తుండేవాడు. ఊర్లో వాళ్ళ అమ్మ మాత్రం నా కొడుక్కి నెలకి ₹1,00,000 జీతం అని గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు సమయం చూసి మహాలక్ష్మి తన ప్రేమ విజయాన్ని ముందుగా వాళ్ళ అన్నయ్యతో చెప్పింది. అతనికి కూడా మహేష్‌తో పరిచయం ఉంది. వాళ్ళ పక్క ఊరే కావడంతో విషయమంతా విని కూల్‌గానే రెస్పాండ్ అయ్యాడు. ఓకే. మహేష్ మంచివాడే. నాకు తెలుసు. కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూద్దాం. టైం చూసుకొని నేనే చెప్తానులే అని ధైర్యమిచ్చాడు. మహాలక్ష్మికి చాలా సంతోషం వేసింది. ఈ విషయాన్ని మహేష్‌కి కూడా చెప్పింది. మహేష్‌కి ఇక పూర్తి నమ్మకం వచ్చేసింది. తమ పెళ్లి జరుగుతుందని. మీ అన్నయ్య నంబర్ ఇవ్వు. థాంక్స్ చెప్తా అని అడిగాడు. అప్పటినుంచి మహేష్ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య కిరణ్‌తో టచ్‌లో ఉండేవాడు. మహేష్‌కి నెలకి 30,40 వేల వరకు దొరికేది జీతం. ఆ డబ్బులతో అప్పుడప్పుడు మహాలక్ష్మికి గిఫ్ట్స్, డ్రెస్సులు కొనిచ్చేవాడు. కిరణ్ కూడా అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు మహేష్‌ని. సరే, తన బావే కదా అని మహేష్ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరినైనా అడిగి అయినా ఇచ్చేవాడు. మహేష్ వాళ్ళ అమ్మా, నాన్న ఉన్నారు. కానీ నాన్న కుంటివాడు. ఏ పని చెయ్యలేడు. మహేష్ అన్నీ చూసుకునేవాడు. ఇంటికి నెల నెల డబ్బులు పంపేవాడు. మహేష్‌కి ఒక అక్క ఉంది. తనకి పెళ్లి చెయ్యాలి. సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. అందులో ఎకరం అమ్మి అక్క పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు మహేష్. అంతలోనే అక్కకు సంబంధం కుదిరింది. ఎకరం అమ్మేసి పెళ్లి జరిపించాడు. ఆ పెళ్లికి కూడా మహాలక్ష్మి 4 రోజులు ముందుగానే వెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉంది. మహేష్ వాళ్ళ అక్కకి, బావకి, అమ్మకి, నాన్నకి, చుట్టాలు అందరూ పరిచయం చేశాడు. అందరూ అమ్మాయి గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఎంత అందంగా ఉంది! బాగానే దొరికింది వీడికి అంటూ. మహేషు, మహాలక్ష్మిల ప్రేమలకి కిరణ్ సపోర్ట్ కూడా దొరకటంతో ఇక వాళ్ళు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. హైదరాబాద్ అంతా చుట్టొచ్చేవాళ్ళు. ఇంతలోనే మహేష్‌కి దుబాయ్‌లో ఒక ఫేమస్ రెస్టారెంట్ నుంచి జూనియర్ చెఫ్‌గా ఆఫర్‌గా వచ్చింది. నెలకు 70,000 జీతం. రాను రాను ఇంకా పెరుగుతుందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు మహేష్. అక్క పెళ్ళికి అయిన అప్పులు తీర్చేయవచ్చు. కానీ మహాలక్ష్మిని వదిలి వెళ్ళడానికి మనసొప్పలేదు. అదే విషయం చెప్పాడు మహాలక్ష్మి కిరణ్‌లకి. కిరణ్ అయితే వెళ్ళమని ప్రోత్సహించాడు. నీ కెరీర్‌ని పాడు చేసుకోకు. మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదు. నేనున్నా కదా చూసుకోవడానికి. 1, 2 సంవత్సరాల తర్వాత నీ జీతం పెరిగాక ఇక్కడికైనా ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. లేదంటే మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు. వెళ్ళు అని అన్నాడు. మహాలక్ష్మికి ఒక పక్క భయంగా ఉంది. కానీ ఇంకో పక్క తనకి ఈ ఆఫర్ చాలా అవసరం అనిపించింది. అందుకే వెళ్ళడానికి ఒప్పుకుంది. వచ్చే వారమే దుబాయ్‌కి ప్రయాణం. ఇక ఈ వారమంతా ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఒకరోజు మహేష్ తన రూమ్‌కి తీసుకెళ్ళాడు మహాలక్ష్మిని. తన చేతితో రకరకాల వంటలు చేసి తినిపించాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత టేస్టీ వంటలు ఇంతవరకు తినలేదు నేను. నేను చాలా అదృష్టవంతురాలిని తెలుసా? అంటూ మురిసిపోయి మహేష్ చెంపపై ముద్దు పెట్టింది. ఇంత కష్టపడి చేస్తే ఇంతేనా నువ్విచ్చేది? అని బుంగమూతి పెట్టుకున్నాడు మహేష్. ఓయ్! నువ్వట్లా అలగకు. ఇంకా ముద్దొస్తున్నావు. ముద్దులతో కంట్రోల్ తప్పి ఇద్దరం హద్దులు మీరుతామేమో అని భయంగా ఉంది. మరి అందుకేగా తీసుకొచ్చింది అన్నాడు చిలిపిగా. ఛ! అంత లేదులే. ఎంత ఉందో చూపిస్తాగా అంటూ తన షర్ట్ విప్పి మహాలక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు. ఏయ్! మహేష్, చెప్పేది విను. గుడ్ బాయ్‌లా ఉండాలి నువ్వు. ఇది తప్పు అంది. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానమ్మా.
నువ్వే నా భార్యవని, నిన్ను వదిలిపెట్టి అక్కడ ఉండాలి అంటే, ఈ ఒక్క జ్ఞాపకం నాకు సరిపోతుంది. ప్లీజ్ కాదనొద్దు అంటూ ఏదో చెప్పబోతున్న ఆమె పెదాలని తన పెదాలతో బంధించాడు. అలా ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త దూరం కూడా ఆ రోజుతో తొలగిపోయింది. ఇద్దరూ శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఆ రోజు కిరణ్, మహాలక్ష్మి ఇద్దరూ కలిసి మహేష్‌కి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్ ఇస్తూ సెల్ఫీ దిగారు. కళ్ళనిండా నీళ్లతో మహేష్ ఫ్లైట్ ఎక్కాడు. ప్రతిరోజూ వీడియో కాల్ చేసేవాడు. ప్రతి నిమిషం చాటింగ్ చేసుకునేవారు. రోజుకు 5, 6 సార్లు ఫోన్ మాట్లాడుకునేవారు. చాలా సరదాగా రోజులు గడుస్తుండగా మహేష్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం పాడైంది. మహేష్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ అక్క వాళ్ళు చూపించారు డాక్టర్‌కి. డాక్టర్లు టెస్టులు చేసి ఆమెకి బ్రెయిన్ క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బతకదని చెప్పారు. అప్పటికి మహేష్ వెళ్లి 6 నెలలయ్యింది. మహేష్‌కి విషయం తెలిసి లీవ్‌పై ఇండియాకి వచ్చేశాడు. మహేష్ వాళ్ళ అమ్మకి హైదరాబాద్‌లోని క్యాన్సర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మహేష్ వచ్చాక మహాలక్ష్మి, మహేషు ఇద్దరూ కలిసి వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్లారు. మహేష్ వాళ్ళ అమ్మ మహాలక్ష్మి చేతిని మహేష్ చేతిలో పెట్టి ఏడ్చింది. "మా వాణ్ణి పెళ్లి చేసుకో. వాడు చాలా మంచోడు. మాకు బాగా డబ్బులు లేకపోవచ్చు. కానీ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాణ్ణి వదిలెయ్యకు" అని బాగా బాధపడింది. మహాలక్ష్మి కూడా ఏడ్చింది. "నేను ఎప్పటికీ మహేష్‌ని వదిలిపెట్టను. మీరేమీ బాధపడకండి" అని. మహేష్ హైదరాబాద్‌లోనే ఉండి వాళ్ళ అమ్మ బాగోగులు చూసుకున్నాడు. మహాలక్ష్మి కూడా రోజూ హాస్పిటల్‌కి వెళ్లి ఆమెను పలకరించి వచ్చేది. మహాలక్ష్మికి ధైర్యం చెప్పేది. ఇలా ఉండగా ఒకరోజు మహాలక్ష్మి వాళ్ళ నాన్న మహాలక్ష్మికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పాడు. అబ్బాయి సాఫ్ట్‌వేరు, నెలకి ₹1,00,000 జీతం. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బాగుంది. కోటీశ్వరులు, ఒక్కడే కొడుకు. ఆ సంబంధం బాగా నచ్చింది వాళ్ళ నాన్నకి. వాళ్ళు రేపు చూడ్డానికి వస్తారు. నువ్వు ఈరోజు ఇంటికి రా అని మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. చాలా టెన్షన్ పడింది మహా. వెంటనే కిరణ్‌కి ఫోన్ చేసి చెప్పింది. నాక్కూడా తెలీదు. నాన్న నాకు ఏం చెప్పలేదు. సరే ఇంటికి వెళ్దాం ఇద్దరం ఈరోజు. రేపబ్బాయిని చూసి నచ్చలేదు అని చెప్పేసేయ్. నేను టైం చూసి అమ్మ వాళ్ళతో నీ విషయమంతా చెప్పేస్తా అన్నాడు. ఈ విషయమంతా మహేష్‌కి కూడా చెప్పింది మహాలక్ష్మి. చాలా టెన్షన్ పడ్డాడు మహేష్. ఏంటి ఇదంతా సడన్‌గా? నాకు చాలా భయమేస్తుంది. నేను వచ్చి మాట్లాడనా మరి? అని అడిగాడు. లేదు. అన్నయ్య మాట్లాడతాను అన్నాడు. టెన్షన్ పడకు అని చెప్పింది. సరే మరి. నేను ఎదురు చూస్తూ ఉంటా. నాకు ఏం జరిగిందో వెంటనే ఫోన్ చేసి చెప్పు రేపు అని కిరణ్, మహాలక్ష్మిలని బస్సెక్కించాడు మహేష్. మీ చెల్లి అంటే నాకు ప్రాణం. నా ప్రాణం పోయేదాకా తనని నా కంటి పాపలా కాపాడుకుంటాను. నువ్వే ఎలాగైనా సరే మీ చెల్లితో నా పెళ్లి జరిపించు కిరణ్. నీ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేను. ప్లీజ్ అంటూ బాధపడ్డాడు. ఏంటి మహేష్ ఇదంతా? నాకు వదిలేయ్. నేను చూసుకుంటాగా. డోంట్ వరీ. ఓకేనా? అని చెప్పి బయలుదేరారు. ఇంటికెళ్ళాక సంబంధం గురించి పూర్తి వివరాలు కనుక్కున్నాడు కిరణ్. చాలా పెద్ద సంబంధం. అబ్బాయి ఫోటో చూశాడు. చాలా బాగున్నాడు. ఎందుకో మహేష్ కంటే ఇదే బెటర్ అనిపించింది కిరణ్‌కి. కానీ మహాలక్ష్మి ఊరుకుంటుందా అని ఆలోచించాడు. సరే చూద్దాం. రేపబ్బాయిని చూశాక అనుకున్నాడు. మహాలక్ష్మి చాలా టెన్షన్‌గా ఉంది. నచ్చలేదు అని చెప్తే నాన్న ఏమంటాడో? నా ప్రేమ విషయం విని ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. అక్కడ మహేష్ పరిస్థితి కూడా అంతే. ఇద్దరూ రాత్రంతా చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యింది మహాలక్ష్మి. అబ్బాయి వాళ్ళు 10 గంటలకల్లా వచ్చేశారు. అబ్బాయికి మహాలక్ష్మి బాగా నచ్చింది. వెంటనే ఓకే అన్నాడు.
మహాలక్ష్మి వాళ్ళ నాన్న సంతోషానికి అవధులు లేవు. మహాలక్ష్మి నిర్ణయం కూడా అడగలేదు. పంతులు గారిని మంచి ముహూర్తం చూడమన్నాడు. కిరణ్‌కి కూడా అబ్బాయి బాగా నచ్చాడు. మాటల మధ్యలో మా కంపెనీలో జాబ్స్ రిక్రూట్ చేసేది నేనే. మహాలక్ష్మి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా కంపెనీలోనే చేరొచ్చు. కిరణ్, నీకు మీ కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అదే జీతం మా కంపెనీలో వచ్చేలా చేస్తాను. ముగ్గురం కలిసి ఒకే దగ్గర పని చేసుకోవచ్చు అని చెప్పాడు. కిరణ్‌కి బాగా నచ్చాడు అబ్బాయి. కానీ మహాలక్ష్మి డల్‌గా ఉంది. సరే, అమ్మ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకోవడం లేదని మహాలక్ష్మిని కన్విన్స్ చేద్దాం. ఆ మహేష్ గాడి దగ్గర ఏముంది? వాళ్లకు ఆస్తులు లేవు. ఫ్యామిలీని వాడే చూసుకోవాలి. వాడికి వచ్చే జీతం ఖర్చులకే పోతుంది. నాన్న కూడా అస్సలు ఒప్పుకునేలా లేడు. ఇంట్లో వాళ్ళు చస్తామని బెదిరిస్తున్నారని ఏదో ఒకటి చెప్తే వాడే సైలెంట్ అయిపోతాడు అని మనసులో ప్లాన్ వేసుకున్నాడు. మహాలక్ష్మి మాత్రం మహేష్ గురించే ఆలోచిస్తుంది. ఎలా? ఏం చెయ్యాలి? ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి? అని ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తముంది. ఆ రోజే ఎంగేజ్‌మెంట్ చేసుకోమని చెప్పాడు పంతులు. కట్న కానుకలు అన్నీ మాట్లాడుకున్నారు. ఎంత కట్నమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చడంతో కట్నం కూడా ఎక్కువగా డిమాండ్ చేయడం లేదు. అందరూ వెళ్ళిపోయాక సాయంత్రం కిరణ్‌ని గట్టిగా అడిగింది మహాలక్ష్మి. ఏంటన్నయ్య, నిన్ను నమ్ముకొని మేమిద్దరం ఆశతో ఉన్నాం. నువ్వు మంచిగా అబ్బాయితో కబుర్లు చెబుతూ నవ్వుతున్నావు. అసలు నీ మనసులో ఏముంది? నిజం చెప్పు అని నిలదీసింది. అరే, నాకు తెలియకుండా సడన్‌గా పెళ్లి సంబంధమని వస్తే ఏం చెయ్యాలి? మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న అలా నిన్ను కనీసం ఒపీనియన్ అడగకుండా ముహూర్తం కూడా పెట్టేస్తాడని నేనేమైనా కలగన్నానా? నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడతా. అమ్మని, నాన్నతో మాట్లాడమని చెప్తా. ఓకేనా? టెన్షన్ పడకు. మహేష్‌కి అంతా ఏం చెప్పకు. అబ్బాయి నచ్చలేదు అని చెప్పాను నాన్నతో అని మాత్రమే చెప్పు. ఇంకా ఏం చెప్పకు. ఓకేనా? అన్నాడు గట్టిగా. సరే, నువ్వు వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పు. కిరణ్ వెళ్ళి మెల్లగా వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. అమ్మా, అది ఎవరినో ప్రేమిస్తుందంట. అబ్బాయి నాకు కూడా తెలిసినవాడే. కానీ వాళ్ళకి ఆస్తులు అలాంటివేమీ లేవు. అబ్బాయి దుబాయ్‌లో హోటల్‌లో షెఫ్‌గా పనిచేస్తాడు. నెలకి 70,000 రూపాయలు దొరుకుతాయి. నాన్నకి చెప్పమని చంపుతుంది నన్ను. నేను చెప్తే నన్ను కొట్టినా కొడతాడు. నువ్వే చెప్పు. ఒప్పుకుంటాడో లేదో ఆయన ఇష్టం. చివరి నిర్ణయం ఆయనదే. ఆయన ఎలా చెప్తే అలా వినేలా నేను మహాలక్ష్మికి సర్ది చెప్తాను. ముందు నాన్నకైతే విషయం చెప్పు అన్నాడు. అవసరం లేదు. నాన్న కాదు. ముందు నేను ఒప్పుకోను. నాన్న మన ముగ్గురిని చంపి పాతరిస్తాడు. అంతేగాని చచ్చినా ఒప్పుకోడు. నోరు మూసుకొని ఈ పెళ్ళికి సిద్ధంగా ఉండమని చెప్పు మీ చెల్లికి. నిన్ను ఒప్పిస్తానమ్మా. నువ్వేం బాధపడకు, కంగారు పడకు. కానీ నాన్నకు చెప్పు. నాన్నతో నో అనిపించు. చస్తానని బెదిరించండి కావాలంటే. అప్పుడు అదే మన దారికి వస్తుంది. లేదంటే అది మనకు చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందు నాన్నకు విషయం చెప్పి నాన్ననే దానిని బుద్ధి చెప్పేలా చూడు. అప్పుడు భయపడుతుంది. సరే, నేను చెప్తాలే